అందరికీ సబ్బాత్ షలోం. పరమ తండ్రి రక్షకుని యేసు నామమున మీకు అందరికీ శుభములు. షలోం. పరమ తండ్రి నామములో మనమందరం ఇక్కడ కూడి ఉన్నాము. మరి యూట్యూబ్లో లైవ్లో వీక్షిస్తున్నారు చాలామంది, వారందరికీ కూడా సబ్బాత్ షలోం. అసలు లేఖన భాగం చూసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ఆ పరమ తండ్రి మనకిచ్చిన కొన్ని లేఖనాలు చూసుకుంటూ మనం ముందుకు వెళదాము. చదువుకున్న కీర్తన గ్రంథము 40వ అధ్యాయములో 2వ వచనములో చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాము. కీర్తన 40వ అధ్యాయము 2వ వచనము. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న మేఘన చెల్లమ్మ ప్రార్థన చేయాలని కోరుతున్నా. మేఘన చెల్లమ్మ ప్రార్థన చేస్తూ. స్తుతి 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 స్తోత్రం నాయన. మహాపరిశుద్ధ మహోన్నతుడ జీవం గల తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రములు నాయన. అయ్యా నాయన, గడిచిన దినములన్నీ నాయన తండ్రి అయ్యా మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచినాయన. ఈ షబాతుకు నాయన తండ్రి మీరు నడిపించిన విధానమును బట్టి నాయన అయ్యా నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు నాయన. పాటల ద్వారా తండ్రి అయ్యా నీ నామమునకు నాయన మీరు మహిమను తెచ్చుకున్నారు, మీకు వందనాలు తండ్రి. ఆరాధన ద్వారా తండ్రి అయ్యా మీ నామమునకు మీరు ఘనతను తెచ్చుకున్నారు తండ్రి, మీకు వందనాలు తండ్రి. అయ్యా నీ దాసుడు నాయన తండ్రి అయ్యా దయాకరణను బట్టి జ్ఞాపకం చేసుకునిచున్నాము నాయన. నీ దాసుడు నిలవబడి నాయన మాకు వాక్యోపదేశము చేయించుండగా నాయన తండ్రి అతడిని నాయన మీరు నోటి పూరగా వాడుకొని నాయన తండ్రి అతని నోటి గుండా వచ్చే మాటలను నాయన తండ్రి మీ జీవము దాగి ఉన్నదని నాయన తండ్రి అయా వాక్యానుసారమైన జీవితమును మేము కట్టుకొని నాయన దాని ప్రకారముగా మేము జీవించే విధముగా నాయన మీ కృపను తండ్రి అయ్యా మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా నాయన మందిరముకు రాలేక నాయన యూట్యూబ్లో వీక్షిస్తున్న బిడ్డలను బట్టి జ్ఞాపకం చేసుకొనిచున్నాము నాయన. ఏ బిడ్డకి ఏ జీవాహారం అవసరం ఉన్నదో నాయన మీకు తెలుసు తండ్రి. మనుషులకు హృదయాంతరంగంలో ఎరిసిన వారు నాయన నీకు స్తోత్రములు నాయన. నీ బిడ్డలకు కావలసిన జీవాహారము చేత నాయన మీరు నాయన సూటిగా మీరు మాట్లాడినాయన మమ్మల్ని మేము సరి చేసుకునే కృప తండ్రి మీరు మాకు అనుగ్రహించండి నాయన. మరి ఒకసారి అన్నని జ్ఞాపకం చేసుకొనిచున్నాము నాయన. ఏడంతల ఆత్మ చేత నింపినాయన మాకు కావలసిన జీవాహారం చేత మీరు మాతో మాట్లాడమని నజరేయుడని యేసు మెస్సీయ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ చెల్లమ్మ. చదువుకున్న వాక్య భాగము కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనములో ఇక్కడ భక్తుడైన దావీదు ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. నా అడుగులు స్థిరపరిచెను. ఈ దిన మనము ధ్యానించుకోబోయే టాపిక్ ఏంటంటే స్థిరపరచుట. ఆయన స్థిరపరిచేవాడు. భక్తుడైన దావీదు తన జీవితంలో ఆయన ఏ స్థితిలో ఉన్నాడో, ఏ స్థితి నుంచి ఆయనను లేవనెత్తాడో, ఏ స్థితి నుంచి లేవనెత్తి ఆయనను స్థిరపరిచాడో ఇక్కడ ఈ 2వ వచనంలో ఆయన అంటూ వస్తున్నాడు. నాశనకరమైన గుంటలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. కాబట్టి జిగటగల్ల దొంగ ఊబి అందులో పడితే అది అందులోకే లాక్కుంటుంది. కాబట్టి ఈ యొక్క ఊబి ఏ ఊబి ఇక్కడ చెప్తున్నాడు? పాపమనే ఊబి. పాపమనే ఊబిలో ఒకసారి మనం చిక్కుకుంటే ఇక అందులోనే మనము ఇక లోపలికి ఆ పాపములోకి వెళ్ళిపోతూనే ఉంటాం. అయితే ఆ పాపమనే ఊబిలో చిక్కుకుంటే మనల్ని మనం పైకి రాము. మనం ఎంత ప్రయత్నం చేసినా ఇంకా లోపలికి వెళుతుంటాం. కానీ ఇక్కడ మన రక్షకుడిని యెహోవా మెస్సీయ ఆయన తన హస్తముతో మనల్ని ఆ ఊబిలో నుండి లేవనెత్తాడట. లేవనెత్తి ఆయన నా పాదములు బండ మీద నిలిపి, లేవనెత్తడము మరి బండ మీద నిలపడమే కాదు, మన అడుగులు ఆయన స్థిరపరిచెను అని భక్తుడైన దావీదు తన జీవితంలోని సాక్ష్యాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. అయ్యా నన్ను పాపంలో నుంచి ఆయన లేవనెత్తాడు, నా యొక్క అడుగులు నా పాదములు ఆయన బండ మీద నిలిపాడు. నిలపడమే కాదు, నన్ను స్థిరపరిచాడు. నా అడుగులిక జారిపోకుండా పడిపోకుండా నన్ను స్థిరపరిచాడు ఆ తండ్రి. కాబట్టి మనం ఈ దినమున ఏం ధ్యానించుకుంటున్నామంటే మనము స్థిరపరచబడాలి. ఆయన మనల్ని స్థిరపరిచేవాడు. అయితే మనం ఏ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన మనల్ని స్థిరపరుస్తాడు అనేది కొన్ని లేఖనాల్లో నుంచి మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆయన మనల్ని
ఏ విషయంలో నుంచి స్థిరపరుస్తాడు, తప్పిస్తాడు, మనల్ని విడిపిస్తాడు. చూద్దాం ఒక మాట. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో 2 తెస్సలోనిక 3వ అధ్యాయము 3వ వచనంలో ఆ అపోస్తలుడైన పౌలు తన జీవితంలోని మాట అంటున్నాడు. అయితే ఎలోహిం నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి ఏం చేస్తాడట? మిమ్మల్ని దుష్టత్వము నుండి కాపాడుతాడు. ఆయన నమ్మదగిన వారు. మీరు కనుక ఆయన ఆశ్రయిస్తే, మీరు కనుక ఆయన శరణుజొస్తే, ఆయన పాదం చెంత చేరితే, అయ్యా నీవేనా దిక్కు అని, నీవేనా ఆశ్రయమని, నీవేనా నమ్మదగిన సహాయకుడవు అని మనం ఆయన సల్లు ప్రార్థిస్తే ఆయన మన జీవితాల్లో నమ్మదగిన వాడిగా ఉంటాడు. ఎలోహిం నమ్మదగినవాడు. సమస్తమైన దుష్టత్వము నుండి, సమస్తమైన పాపము నుండి, సమస్తమైన దుర్మార్గత నుండి మనల్ని విడిపించి మనల్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఆయన పరిశుద్ధతలో. ఎక్కడ స్థిరపరుస్తాడు? ఆయన పరిశుద్ధతలో. ఆయన పవిత్రమైన రక్తముతో మనల్ని కడిగి ప్రతి విధ దుష్టత్వం నుంచి మనల్ని విడిపించి ఆయన పరిశుద్ధతలో మనల్ని స్థిరపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తుంటాడంటే, ఆయన మిమ్మల్ని స్థిరపరచును, దుష్టత్వం నుంచి విడిపించి స్థిరపరిచేవాడు ఆయన. కాబట్టి మన పాపం నుంచి, శాపం నుంచి, ప్రతి విధమైన దుర్మార్గత నుంచి ఆయన మనల్ని విడిపించేవాడు. మనం ప్రార్థిస్తే, అయ్యా నేను ఈ పాపంలో ఉన్నాను, ఈ దుర్మార్గతలో ఉన్నాను, ఈ దుష్టత్వంలో ఉన్నాను, నన్ను విడిపించుము అని మనం ప్రార్థిస్తే మన ప్రార్థన ఆయన తప్పక ఆలకించి మనల్ని దుష్టత్వం నుంచి విడిపిస్తాడు, మనల్ని స్థిరపరుస్తాడు. కాబట్టి అందుకే దావీదు తన జీవితంలో ఆ చేసిన పాపమును ఒప్పుకున్నాడు. అయ్యా నేను ఈ పాపము చేశాను. 51వ కీర్తన అంతా కూడా అంటుంటాడు, అయ్యా నేను నీకు విరుద్ధంగా పాపం చేశాను, నీకు విరుద్ధంగా నేను అతిక్రమం చేశాను. 51వ కీర్తనలోకి వెళ్దాం ఒకసారి. ఆయన యొక్క జీవితంలో చేసిన పాపాన్ని బట్టి ఆయన ఏ విధంగా పశ్చాత్తాపడుతున్నాడో ఒక మాట చదువుకుందాం. కీర్తన 51వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. కీర్తన 51వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుదాం. నా దోషం పోవునట్లు నన్ను బావుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. చూడండి, భక్తుడైన దావీదు తన జీవితంలో తను చేసిన పాపమును, తను చేసిన దోషమును ఆయన ఎదుట ఒప్పుకుంటూ వస్తుంటున్నాడు. అయ్యా నీకు విరుద్ధంగా నేను పాపము చేసి ఉన్నానయ్యా, నేను అయ్యా దుర్మార్గతం చేస్తున్నాను, నేను అతిక్రమం చేస్తున్నాను, నా అతిక్రమం నాకు తెలిసేన్నవి. కాబట్టి ఆయన అందుకే ఏమంటున్నాడంటే, అయ్యా నీ సన్నిధిలో నుంచి 11వ వచనంలో అంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. అయ్యా నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకు, నేను పాపం చేసి ఉన్నాను, నేను అవిధేయుడును, అయ్యా నేను నీకు విరుద్ధంగా పాపం చేస్తున్నాను, కాబట్టి నన్ను క్షమించుము, నా అతిక్రమంలో క్షమించుము, నా పాపంలో క్షమించుము. కాబట్టి మనం ఆయన సన్నిధిలో వేడుకుంటే ఎలోహిం నమ్మదగినవాడు. కాబట్టి అందుకే ఈ యొక్క కీర్తన ద్వారా ఆయన సర్వలోకానికి ఏం తెలియస్తున్నా అంటే, నేను నా పాపములు ఒప్పుకున్నాను, ఆయన నా పాపములు క్షమించాడు, నాక దుర్మార్గత నుంచి, దుష్టత నుంచి నన్ను విడిపించాడు, ఆ జిగటగల దొంగ ఊబిలో నుంచి ఆయనను లేవనెత్తాడు, నా పాదములు ఆయన యొక్క నామమందు స్థిరపరిచి ఆయన నన్ను బలపరిచాడు, ఆయన పరిశుద్ధత యందు నన్ను స్థిరపరిచాడు. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము. కాబట్టి పరిశుద్ధాత్మను మనం పొందుకోబోయే పండుగ షావత్ పండుగకు సిద్ధపాటుగా అయ్యా నన్ను పరిశుద్ధతలో స్థిరపరచు, ఏ విధమైన పాపము నాలో ఉండకుండా, ఏ విధమైన దుర్మార్గత నాలో ఉండకుండా, ప్రతి విధమైన పాపమునకు అయ్యా విరుద్ధముగా, ప్రతి పాపమునకు ఆ దుర్మార్గతకు, ఆ దుష్టునికి విరుద్ధంగా నేను ఉండినట్లుగా నువ్వు నా అడుగులు స్థిరపరచుము తండ్రి, నా పాదములు పాపములకు పరిగెత్తకుండా, పాపములకు వెళ్ళకుండా నాకు పాదములు నీ బండ మీద స్థిరపరచుము తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే పరమ తండ్రి మనల్ని స్థిరపరచడమే కాదు, మన సంతతిని కూడా స్థిరపరుస్తాడు. 2 సమూయేలు గ్రంథము
7వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనంలో దావీదు జీవితంలో జరిగిన గొప్ప సంఘటన చూద్దాం. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. దావీదుకు ఎలోహిం వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన యొక్క పాదముల బండ మీద స్థిరపరచడమే కాదు, ఆయన సంతతిని కూడా స్థిరపరుస్తున్నాడు. సంతతికి రాజ్యమును స్థిరపరిచేదను, నా కృప ఎడము చేయను. చూడండి, పరమ తండ్రి ఎంత గొప్పవాడు, ఎంత నమ్మదగిన వాడు. తన యొక్క అడుగులు ఆయన బండ మీద నిలిపి స్థిరపరచడమే కాదు, ఆయన సంతతికి ఆయన రాజ్యమునిస్తానని పరమ తండ్రి వాగ్దానం చేస్తూ వస్తుంటున్నాడు. అయ్యా, నేను ఏ పాటి వాడను, నేను దుర్మార్గుడను, నేను ఎన్నిక లేని వాడనని తర్వాత దావీదు ప్రార్థిస్తుంటాడు. నేను ఎన్నిక లేని వాడను కదా తండ్రి, ఇంతగానూ నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడను. అంతగా ఇచ్చించాడు పరమ తండ్రి ఆయనను. నీ సంతతికి నాకు అయ్యా ఇజ్రాయెల్ రాజ్యమును స్థిరపరిచేదను. కాబట్టి పరమ తండ్రి ఇజ్రాయెల్ యొక్క రాజ్యాన్ని స్థిరపరుస్తున్నాడు, సింహాసనాన్ని స్థిరపరుస్తున్నాడు. ఎందుకంటే దావీదు ప్రార్థించాడు. ప్రియులారా, మనము కూడా ప్రార్థిస్తే ఆయన మన జీవితాలలో మనల్ని స్థిరపరుస్తాడు, మన సంతతికి కూడా వాగ్దానం ఇచ్చి మన సంతతిని కూడా స్థిరపరుస్తాడు. దావీదుకు వాగ్దానం ఇస్తూ వస్తుంటున్నాడు. ఆ యొక్క 2 సమూయేలు 7వ అధ్యాయము 13, 14, 15 వచనాల్లో అంతా కూడా పరమ తండ్రి ఆయనకు ఏమంటున్నాడంటే, నేను నిత్యముగా 13వ వచనం కూడా చదవండి అక్క. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. రాజ్య సింహాసనాన్ని స్థిరపరుస్తాను, రాజ్యమును స్థిరపరుస్తాను, నా కృపను నీకు నిరంతరం ఉంచుతాను, శాశ్వతముగా ఉంచుతాను. సౌలు కొట్టివేసినట్టుగా నా కృప నీకు కొట్టివేయను, నీ సంతతికి కొట్టివేయను, దూరము చేయను. ఎందుకంటే స్థిరపరచువాడు ఆయన. మన ప్రార్థన ఆయనకి ఇష్టకరంగా మారితే, మనల్ని మనము తగ్గించుకొని మనం ప్రార్థిస్తే మనల్ని స్థిరపరుస్తాడు, మన సంతతిని స్థిరపరుస్తాడు, మన సంతతికి వాగ్దానం ఇచ్చి నిలబెడతాడు పరమ తండ్రి. మన వంశాన్ని స్థిరపరుస్తాడు పరమ తండ్రి. కాబట్టి అందుకే ఆయన సరిలో మనం ప్రార్థన చేయాలి. అయ్యా, మమ్మల్ని స్థిరపరచుము, మా సంతతిని స్థిరపరచుము అని ప్రార్థన చేయాలి. ఇంకో విషయంలో స్థిరపరచుమని మనం ప్రార్థన చేయాలి. ఇంకొక వచనం కూడా మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 90వ కీర్తనలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. 90వ కీర్తనలోకి వెళదాం ఒకసారి. కీర్తన 90వ అధ్యాయము 17వ వచనము. మా ఎలోహిమైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచు. మా చేతి పనిని స్థిరపరచుము. అయ్యా, మా చేతి పనులు స్థిరపరచుము తండ్రి. మా చేతి పనిని ఆశీర్వదించుము అయ్యా. మమ్మల్ని స్థిరపరచుము, మా సంతతిని స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. ఎందుకంటే మన చేతి పనిని స్థిరపరిస్తేనే మనము ఈ భూమి మీద తినడానికి. ఆయన మన చేతి పనిని స్థిరపరచడం అంటే ఆశీర్వదించడము. మా చేతి పనిని ఆశీర్వదించమయ్యా. కాబట్టి నీ ముఖ ప్రసన్నత మా మీద నిత్యం ఉండునుగాక. కాబట్టి ఆయన సన్నిధి యొక్క ప్రసన్నత మన మీద నిత్యం ఉండాలని ప్రార్థన చేయాలి. మా చేతి పనిని స్థిరపరచుము తండ్రి అని ప్రార్థన చేయాలి మనము. కాబట్టి మనకు స్థితిగతులన్నీ కూడా నీకు తెలుసు. మనం ఏ విధంగా పనిచేస్తున్నాం, ఎవరి దగ్గర పనిచేస్తున్నాం, ఏ స్థితిలో ఉన్నాము, మనం ఏం చదువుతున్నాము, లేకుంటే ఏ ఉద్యోగాలు చేస్తున్నాము, ఏ విధంగా మనం వ్యాపారాలు చేస్తున్నాం, ఏమి ఉన్నాము, ఆయనకు సమస్తం తెలుసు. కాబట్టి ఆయన సన్నిధిలో అయ్యా మా చేతి పనిని స్థిరపరచుము. మోషే గారి ప్రార్థన ఇది. మోషే గారు చేస్తున్న ప్రార్థన, ఆ గొప్ప దైవజనుడు చేస్తున్న ప్రార్థన, అయ్యా మమ్మల్ని స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించాలి. ఇంకా ఆయన సన్నిధిలో అదే 99వ కీర్తనలో ఇంకొక మాట కూడా అంటూ వస్తుంటున్నాడు. కీర్తన 99వ కీర్తన 4వ వచనంలో ఒక మాట అంటూ వస్తున్నాడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచిన్నావు. ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో, ఎవరైతే యథార్థంగా జీవిస్తారో వారిని పరమతను ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. యథార్థతను బట్టి
న్యాయమును జరిగించే వారిని పరమతండ్రి స్థిరపరచువాడు. కాబట్టి యథార్థతను బట్టి నీతిని న్యాయమును జరిగించే వారిని పరమతండ్రి ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడట. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో కూడా 12వ వచనంలో ఒక మాట అంటుంటాడు. సామెతలు 16:12 రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది, నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. నీతిని న్యాయమును జరిగిస్తూ ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో వారిని పరమతండ్రి స్థిరపరుస్తాడు. వారి సింహాసనాన్ని స్థిరపరుస్తాడు, వారి గృహాలను స్థిరపరుస్తాడు, వారి సంతతిని స్థిరపరుస్తాడు, వారి చేతి పనిని స్థిరపరుస్తాడు. ఆయన నీతి న్యాయమును. కాబట్టి అందుకే భక్తుడు స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు అని పాట పాడుతాడు. కాబట్టి ఆయన స్థిరపరిచేనాథుడు, అంటే స్థిరత్వమునిచ్చేవాడు ఆయన మనల్ని. అంటే ఎక్కడ కదలనీయడు, చంచలత్వంగా మనల్ని ఉండనీయడు. ఆయన యొక్క ఆత్మను కుమ్మరించి మనల్ని స్థిరపరచువాడు. ఆయన ఆత్మ స్థిరత్వమునిచ్చే ఆత్మ, స్థిరత్వపరచువాడు. కాబట్టి అందుకే భక్తులు వారి జీవితాలలో అయ్యా మిమ్మల్ని నమ్ముకోవడం ద్వారా మేము స్థిరపరచబడతాము. యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. లేఖనం ఉంది, యెహోవాను నమ్ముకుంటే ఏం చేయబడతాము? స్థిరపరచబడతాం. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో యెహోషాపాతు గొప్ప ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. చూద్దాం. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో 20వ వచనం ఒకసారి చదవండి. అంతట వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినుడి. మీ ఎలోహిమైన యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. మీ ఎలోహిమైన యెహోవాను నమ్ముకొనుడి, మీరు స్థిరపరచబడుదురు. యెహోషాపాతు ఆ యుద్ధ సమయంలో ఎటు పాలుపడిన స్థితిలో పరమతండ్రి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయ్యా నీవే మా దిక్కు అని ప్రార్థన చేస్తున్నప్పుడు, నీవే మాకు అయ్యా శక్తి, నీవే మా బలము అని ప్రార్థిస్తున్నప్పుడు, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు, మాకు బలము చాలదు, నీవే మా శక్తి, నీవే మా బలము, మాకేం తోచట్లేదు, మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ వస్తున్నప్పుడు అక్కడ ఎలోహిం ఆత్మ ఒక వ్యక్తి మీదకి దిగి వచ్చి ఎలోహిం వారితో మాట్లాడుతూ వస్తుంటున్నాడు. అక్కడ ఆ సమాజంలో ఎలోహిం ఆత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు వారు అంటూ వస్తుంటారు, ఆ ఎలోహిం ఆత్మతో నింపబడిన వ్యక్తి అంటున్నాడు, మీరు ఊరుకు నిలిచిండు చూడండి, గొప్ప సైనికులు, మీరు భయపడకండి, జరగకండి, ఎలోహిమే మీ పక్షం యుద్ధం చేస్తాడు అన్నప్పుడు ఆ మాట చేత స్థిరపరచబడతాడు. యెహోషాపాతు ధైర్యపరచబడతాడు. ఆ మాట చేత ఏం చేస్తాడు? ఆ మాటను తీసుకొని ఇజ్రాయేల్ జనాం దగ్గరికి వెళ్ళి, యూదా ప్రజల దగ్గరికి వెళ్ళి అంటూ వస్తున్నాడు, యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోవాను నమ్ముకోనండి, మీరు స్థిరపరచబడదురు. కాబట్టి మీ బలాన్ని నమ్ముకోకండి, మీ శక్తిని నమ్ముకోకండి, మీ జ్ఞానాన్ని నమ్ముకోకండి, మీకున్న వెనకాల ఉన్న ఆస్తిని నమ్ముకోకండి, మనుషులను నమ్ముకోకండి, యెహోవాను నమ్ముకోండి. యెహోవాను నమ్ముకుంటే మీరు స్థిరపరచబడదురు. ఏ సైన్యము మీ మీదికి యుద్ధము చేయడానికి వచ్చినా, శత్రువు ఎంత గొప్పదిగా ఉన్నా మీ మీద శత్రువు విజయం పొందదు సుమా. ఎందుకు? యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు. కాబట్టి మనము స్థిరపరచబడాలి అంటే యెహోవాను నమ్ముకోవాలి, మన విశ్వాసము ఆయన మీద ఉంచాలి. ఆయన మీద ఉంచినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు, నా పక్షుని యుద్ధం చేస్తాడు, నా పక్షుని కార్యం స్థిరపరుస్తాడు, నాకు ఆయన ముందుగా వెళుతాడు, నాకు ఆయన తోడుగా ఉండి నన్ను బలపరుస్తాడని మనం ఆయన నమ్ముకోవాలి. ఆయన నమ్ముకోవడం బట్టి మనం ఏం చేయబడతాము? స్థిరపరచబడతాం. మనుషుని నమ్ముకున్న కంటే యెహోవాను నమ్ముకునుట మేలు. యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం మనసును ఆశ్రయిస్తుంటాం, మనుషుల వైపు చూస్తుంటాం, మనుషుల వల్ల సహాయం దొరుకుతుందని వాళ్ళ వైపు, వారి చేతుల వైపు చూస్తుంటాం. మనుషుల సహాయము వ్యర్థము. యెహోవాను నమ్ముకోవాలి. యెహోవాను నమ్ముకుంటే యెహోవా తన ఆత్మ ద్వారా తన సేవకుల మీద తన ఆత్మను కుమరించి, ఉపదేశకుల మీద తన ఆత్మను కుమరించి ఆయన వాక్యం చేత మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తుంటాడు, మన విశ్వాసాన్ని స్థిరపరుస్తుంటాడు.
కాబట్టి యెహోవాను నమ్ముకునండి, మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలు నమ్ముకునండి, మీరు కృతజ్ఞతలు అవుదురు. కాబట్టి ఆయన ఆత్మతో నింపబడిన ప్రవక్తలు పలుకుతున్న మాటలలో ఆయన శక్తి ఉంటుంది. ఆ యొక్క మాట సెలవివ్వగానే స్వస్థపరచబడతారు. కాబట్టి ఆ మాటలో ఉంటుంది. ఎలీషా నయమానికి ఏమంటాడు? వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగు. ఆ మాటలో ఉంది స్వస్థత. కాబట్టి ఆ నయమాను మొదట నమ్ముకోలేదు, మొదట ఎంతో సంకోచించాడు, తిరిగి వెనుకకి వెళుతున్నాడు. కానీ ఆయన వెనకాల ఉన్న మనుషులు, అయ్యా ఆయనకి వేరే ఏదైనా గొప్ప పరిచయం అంటే చేయవా, ఒక్కసారి యోర్దాను నదిలో స్నానం చేయమనగానే ఆయన వెళ్ళి స్నానం చేయగానే ఆయన విశ్వాసము అధికమవుతూ వచ్చింది. కాబట్టి యెహోవాను నమ్ముకోవాలి. యెహోవా యొక్క ఆత్మచేత నింపబడి నడిపింపబడుతున్న ప్రవక్తలను, సేవకులను, ఉపదేశకులను, వారి నోటి నుంచి వస్తున్న మాటలను నమ్ముకోవాలి. మనుషులను కాదు సుమా, నిలబడుతున్న వారిని కాదు మనం నమ్ముకోవాల్సింది. ఎలోహిం యొక్క వాక్కు వారి నోట ఉంచాడు. కాబట్టి ఆ వాక్కును నమ్ముకోవాలి, ఆ వాక్యాన్ని నమ్మాలి. ఆ వాక్యము నమ్మితే మనం ఎప్పుడు తప్పటడుగు వేయం సుమా, ఎప్పుడు మనము బలహీనపరచబడము సుమా. ఆయన వాక్కులో శక్తి ఉంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆ వాక్కులో ఆయన శక్తి ఉంది. కాబట్టి అందుకే యెహోషాపాతు ఎలోహిం ప్రవక్త ద్వారా పలికింపబడిన ఆ మాట నమ్మిక ఉంచాడు, విశ్వాసం ఉంచాడు, నమ్ముకున్నాడు. కాబట్టి స్థిరపరచబడుతూ వచ్చాడు. అక్కడ గొప్ప విజయము యెహోషాపాతుకు దొరుకుతూ వచ్చింది సుమా. అందుకే ఏం చేయాలంటే ఆ యెహోవా వాక్కు యందు మనం నమ్మిక ఉంచడానికి కొరకు ఆలోచన చేయాలి. ఏంటి యెహోవా ఏం మాట్లాడుతున్నాడు నాతో, ఆయన ఏమి ఉపదేశిస్తున్నాడు నాకు. కాబట్టి మనతో పాటు మన కుటుంబం అంతా కూర్చొని ఆలోచన చేయాలి. ఆ వాక్యాన్ని ఒకసారి మనం అందరం కలిసి జాగ్రత్తగా పరిశీలించి దాన్ని మనము ఏం చేయాలి, ధ్యానించాలి. పరమతను ఏమని సెలవిస్తున్నాడు. ఎందుకంటే సామెతల గ్రంథంలో 20వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటుంది. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 18వ వచనంలో ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. కాబట్టి మనం కుటుంబముగా కలిసి ఎలోహిం యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, మాట్లాడుకుంటున్నప్పుడు, ఒకరికొకరు మనం ఆయన వాక్యాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ఆత్మ మన మీద కుమ్మరింపబడి మనం ఏం చేయబడతాయి, మన ఆలోచనలు చేస్తున్న ఆలోచనలు ఆయన స్థిరపరుస్తాడు. అయ్యా యెహోవా యొక్క సేవకుల ఆలోచనలు ఆయన స్థిరపరుస్తాడు. ఆయన భక్తుల ఆలోచనలు స్థిరపరుస్తాడు. నీ ఆలోచన ఆయనకి ప్రీతికరంగా, ఆయనకి మహిమకరంగా ఉంటే ఆ ఆలోచన స్థిరపరుస్తాడు. ఉద్దేశములు యెహోవా యొక్క ఇచ్చే ఆలోచన చేత స్థిరపరచబడును. యెహోవా ఆలోచన చెప్తాడు. ఆ ఆలోచన చేత మనం ఏం చేయబడతాము, స్థిరపరచబడతాం. కార్యాలు స్థిరపరచబడతాయి, కార్యసిద్ధి కలుగుతాయి. కాబట్టి నలుగురం కూర్చోవాలి, కుటుంబంగా కూర్చోవాలి, పెద్దలతో సహవాసం చేయాలి, పరిశుద్ధతో సహవాసం చేయాలి. మనము ఈ విధంగా చేస్తున్నాం, పని చేయబోతున్నామని వారికి మనక ఉద్దేశం చెప్తే ఆలోచిస్తారు. ఆలోచనకర్తలు ఆలోచిస్తారు. ఆలోచన చేత ఉద్దేశములు స్థిరపరచబడును. కాబట్టి స్థిరపరచబడాలి. మన ఉద్దేశములు స్థిరపరచబడాలంటే ఆలోచన తీసుకోవాలి, ఆలోచన చేయాలి. ఆలోచనకర్తని యాశ్వాను ఆశ్రయించాలి. అప్పుడు ఆయన మన ఆలోచనని స్థిరపరుస్తాడు. ఎందుకంటే ఆయన భూమిని, ఆకాశమును స్థిరపరిచాడు. భూమిని స్థిరపరిచాడట. ఒక మాట ఉంది, భూమిని స్థిరపరిచాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. యెషయా 45:18 ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే ఎలోహిం ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. భూమి నిరాకారముగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజించలేదు. ఆయన ఉద్దేశించాడు, ఈ యొక్క భూమి అనేకులకు ఉపయోగకరంగా ఉండాలి, అనేకులకు నివాసయోగ్యకరంగా ఉండాలి. ఈ భూమిలో అనేకమైన జీవరాశులు జీవించాలి ఆయన ఉద్దేశించాడు. ఆ ఉద్దేశించిన దాన్ని ఆయన ఏం చేశాడు,
ఆ భూమిని ఆయన స్థిరపరిచాడు, దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నీ ఉద్దేశములు కూడా ఆయన స్థిరపరచాలి అంటే నువ్వు ఆయన ఆశ్రయించు. కాబట్టి భూమి నిరాకారంగా ఉన్నట్లు దాన్ని సృజింపలేదు, అది ఉపయోగకరంగా నివాసయోగ్యకరంగా ఉండునట్లుగా, నివాసయోగ్యంగా ఉండునట్లుగా, నివాసస్థలముగా ఉండునట్లుగా దాన్ని సిద్ధపరిచాడు, సృజించాడు, స్థిరపరిచాడు. పరమ తండ్రి భూమిని స్థిరపరిచాడు, ఆకాశమును స్థిరపరిచాడు, ఆకాశ వైశాల్యమును స్థిరపరిచాడు. భూమిని స్థిరపరిచిన ఆ సర్వోన్నతుడు నీ ఆలోచనలు కూడా స్థిరపరుస్తాడు. స్థిరపరచుటకు నువ్వు ఆయనకు అవకాశం ఇస్తే, నీ ఆలోచన అంతటికి ఆయన అధికారిగా పెట్టుకుంటే, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారిగా ఒప్పుకుంటే, నీ ఆలోచనలు నీ ప్రవర్తనను ఆయన స్థిరపరుస్తాడు. ఆయన మన ఆలోచనలు మన తలంపులు స్థిరపరచాలి అంటే మనము కొన్ని స్థిరపరచాల్సిన అవసరం ఉంది. ఒక 7 విషయాలు మనం ఏ విషయాల్లో స్థిరపరచబడాలి, మనము మన ప్రవర్తన ఏ విషయంలో స్థిరపరచబడాలి, కొన్ని విషయాలు చూసుకుందాం. ఇప్పటి వరకు ఆయన మనల్ని స్థిరపరచే విషయంలో చూసుకున్నాం. మనం ఏ విషయాలు స్థిరపరచాలి? తండ్రి మనకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, నువ్వు ఈ విషయాల్లో నువ్వు స్థిరముగా ఉండు, స్థిరత్వంతో ఉండు, ఈ విధంగా నువ్వు స్థిరపరచు, నేను నీకు తోడుగా ఉంటా, నేను నిన్ను స్థిరపరుస్తా. చూద్దాం ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనంలో ఒక 7 విషయాలు త్వరగా మనం చూసుకుందాం. ఏ విషయాల్లో మనం స్థిరత్వం కలిగిన వారముగా మనం ఉండాలి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనములో, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. గుమ్మములలో న్యాయమును స్థిరపరచుడి. కీడును ద్వేషించి మేలును ప్రేమించి మేలును చేస్తూ మన గుమ్మాలలో న్యాయమును స్థిరపరచాలి. మన కర్తవ్యము, మన యొక్క పని ఏంటయ్యా అంటే మనం కీడును ద్వేషించాలి, మేలు చేయాలి. ఎవరికి నా వల్ల మేలు కలుగుతుంది, మేలు చేయగలిగిన స్థితిలో ఉండి మేలు చేయకపోతే అది పాపము. నువ్వు మేలు చేసే స్థితిలో ఉన్నావు, మేలు చేయడానికి నీ దగ్గర ఆ స్థితి ఉంది, కానీ నువ్వు మేలు చేయలేదనుకో, పరమ తండ్రి నీ ఆలోచనలు స్థిరపరచాడు, నీ అడుగులు స్థిరపరచాడు, నీ ఉద్దేశములు స్థిరపరచాడు. నువ్వు ఎందుకంటే నీ గుమ్మములో న్యాయమును నువ్వు స్థిరపరచలేదు కాబట్టి నువ్వు న్యాయమును స్థిరపరచు. నీ గుమ్మములో న్యాయమును స్థిరపరచు, మేలును స్థిరపరచు, కీడును ద్వేషించు. ఆ పరమతని నీకు తోడుగా ఉంటాడు. సైన్యములకు యెహోవా నిన్ను ఆయన నడిపిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. కాబట్టి అందుకే ఆయన ఇక 2వ విషయంలోకి వెళదాం. ఇంకొక దేని స్థిరపరచాలి మనము చూద్దాం. 2వ విషయం చూద్దాం. రోమా 3వ అధ్యాయము 31వ వచనములో, రోమా 3వ అధ్యాయము 31వ వచనంలో దేన్ని మనం స్థిరపరచాలి? విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు. ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. ధర్మశాస్త్రమును స్థిరపరిచే వారంగా ఉండాలి, ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారంగా ఉండాలి. ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్దోషంగా నడుచుకునే వారంగా మనం ఉంటే మన అడుగులు ఆయన స్థిరపరుస్తాడు. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రాన్ని స్థిరపరచాలి. 2వ పాయింట్ ఏంటి? విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రాన్ని స్థిరపరిచే వారంగా మనం ఉంటే, అంటే ధర్మశాస్త్రము లేదు, ధర్మశాస్త్రం కొట్టివేయబడిందనే బోధల నుంచి మనం బయటకు రావాలి. ధర్మశాస్త్రం నిలిచింది, ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైంది, ధర్మశాస్త్రమును విశ్వాసం ద్వారా స్థిరపరచాలి అని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవాలి. నిర్దోషంగా నడుచుకొని అనుసరిస్తే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. తద్వారా మన అడుగులు స్థిరపరచబడతాయి. నీతి వల్ల సింహాసనము స్థిరపరచబడును. ధర్మశాస్త్రమును నిర్దోషంగా నడుచుకోవడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. ఆ నీతి మనల్ని ఏం చేస్తుంది? స్థిరపరుస్తుంది. ఇంకొక లేఖనం మనం చూసుకుందాం. ఆ పరమ తండ్రి ఏ విషయాల్లో మనల్ని స్థిరపరచమంటున్నాడు చూద్దాం. ఇంకొక మాట, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు.
కొలసి కావున మీరు ఎలోహిమైన యాష్వమెస్సీను అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునుడి చాలక్క. కాబట్టి ఆయన యందు వేరు పారిన వారై ఆ ఇంటి వలె కట్టబడుచు, ఆయన ఇంటిలో కట్టబడుచు ఏం చేయబడాలి? మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. మన విశ్వాసములో మనము స్థిరపరచబడాలి. బలహీనమైన బోధలు రాగానే, తప్పుడు బోధలు రాగానే, అబద్ధ బోధలు రాగానే, యాశ్వామెస్స లేడు అని ఆ బోధ రాగానే ఇక ఆ బోధ వైపు, ఆ విశ్వాసం వైపు వెళ్ళకుండా మన విశ్వాసమందు స్థిరపరచబడాలి. మనము యాశ్వామెస్సను అంగీకరించిన వారముగా, యాశ్వామెస్స నేర్చుకున్న వారముగా, యాశ్వామెస్స ఆ బండ మీద కట్టబడిన వారముగా, ఆ కట్టబడిన వారమై వేరుపారిన వారమై స్థిరపరచబడుతూ ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడాలి. మన విశ్వాసంలో స్థిరపడాలి మనము. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడు? విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. మన విశ్వాసం నుంచి తొలగింపబడానికి, విశ్వాసం నుంచి తొలగించడానికి అపవాది అనేక రకాలుగా కుట్రలు పడుతుంటుంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటారంటే, నా విశ్వాసమును కాపాడుకొంటిని. మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ అది పెద్ద పోరాటం. తుదమట్టుకు, చివరి మట్టుకు మన విశ్వాసంలో మనం స్థిరులై ఉండాలి. విశ్వాసమందు స్థిరులైండుడి. అపోస్తలుడైన పౌలు చాలా సందర్భాల్లో అంటాడు, స్థిరులైండుడి, చంచలత్వులుగా ఉండకండి, స్థిరులైండుడి, విశ్వాసమందు స్థిరపరచబడాలి. ఇది 3వ పాయింట్. ఇక 4వ పాయింట్ చూద్దాం. దేన్ని బట్టి మనము ఏ విధంగా ఉండాలట? హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 9వ వచనంలో నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది. హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. హృదయాన్ని స్థిరపరచుకోవాలి. ఆయన కృపను బట్టి, అయ్యా ఈ దినం నేను స్థితిలో ఉన్నాను అంటే నీ కృప. ఈ దినమున ఇక ఈ బట్ట కట్టగలుగుతున్నాను, ఈ ఆహారం తినగలుగుతున్నాను, ఈ గూడలో ఉండగలుగుతున్నాను, ఇక ఉద్యోగం చేసుకోగలుగుతున్నాను, ఈ విధంగా నడవగలుగుతున్నాను, ఈ ఆరోగ్యం నాకున్నది అంటే నీ కృప. కాబట్టి ఆ విధంగా కృపను బట్టి హృదయమును స్థిరపరచుకోవాలి. హృదయమును స్థిరత్వంతో ఉంచాలి. ఆయన కృపను బట్టియే మనం సజీవులలో ఉన్నామని, ఆయన కృపను బట్టియే అయ్యా నేను ఏమైనానో నీ కృప వల్ల ఇన్నాను తండ్రి అని ఆయన కృపను బట్టి మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి. ఇది 4వ పాయింట్. హృదయాన్ని స్థిరపరచుకోవాలి కృపను బట్టి. కాబట్టి ఇది 4వ పాయింట్గా తండ్రి మనకిస్తున్నాడు. ఇక 5వ పాయింట్ నేను త్వరగా ముగిస్తున్నాను, డీటెయిల్స్లోకి వెళ్తలేదు. 5వ పాయింట్ చూద్దాము. 2 పేతురు 1వ అధ్యాయము 12వ వచనము. ఇది 5వ పాయింట్. 2 పేతురు 1వ అధ్యాయము 12వ వచనములో, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. సత్యమందు స్థిరపరచబడాలి. పరమతండ్రి మనల్ని సర్వసత్యమందు నిలకడగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు. స్థిరత్వంగా ఉండండి. సత్యమందు స్థిరత్వము. కాబట్టి ఎందుకంటే ఈ సత్యము మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. సత్యమందు ప్రతిష్ఠించుము తండ్రి అని ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. యోహాను సువార్త 17వ అధ్యాయములో, అయ్యా నీవిచ్చిన ఈ బిడ్డలను సత్యమందు స్థిరపరచుము, సత్యమందు ప్రతిష్ఠించుము. సత్యం నుంచి తొలగిపోవాలని అపవాది అనేక రకాలుగా అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటుంది. సత్యమందు వీరిని స్థిరపరచుము. 5వది మనకి ఇవ్వబడిన ఈ వాక్యము, ఈ సర్వసత్యము స్థిరత్వమును తీసుకొచ్చేది మనల్ని. కాబట్టి ఈ సర్వసత్యమందు విశ్వాసం ఉంచడము ద్వారా మనం స్థిరపరచబడతాం. మనము విశ్వాసం ఉంచుదాం. ఈ సర్వసత్యమును అనేకులకు ప్రకటింపబడి అనేకులకు ఈ సర్వసత్యాన్ని తెలియపరిచిన వారముగా మనం ఉందాము. ఇంకొక మాట
దేని యందు మనం స్థిరపరచబడాలట చూద్దాము. 6వ వచనము 6వ పాయింట్ మనం చూసుకుందాం. 1 కొరింథీ 1వ అధ్యాయము 5-6 వచనాల్లో ముగిస్తున్నాను. 1 కొరింథీ 1వ అధ్యాయం 5-6 వచనాల్లో మెస్సీయను గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున చాలక్క. మెస్సీయను గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడాలి. మనము అనేకులకు సాక్షాత్కరంగా ఉండాలి. మనల్ని బట్టి అనేకులు యాశ్వ మెస్సీయను తెలుసుకోవాలి అంటే మన సాక్ష్యము స్థిరపరచబడాలి. మెస్సీయను గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున కొరింథీలో ఉన్న సంఘాన్ని బట్టి అనేకులు యాశ్వ మెస్సీయను తెలుసుకుంటున్నారు. కాబట్టి మీలో ఉన్న ఆ యాశ్వ మెస్సీయ అనేకులకు తెలియపరచబడుతున్నాడు. కాబట్టి మన సాక్ష్యము ద్వారా ఆయన అనేకులకు తెలియపరచబడాలంటే మన సాక్ష్యము స్థిరపరచబడి ఉండాలి. 6th పాయింట్, మన సాక్ష్యము స్థిరపరచబడాలి. 7వ పాయింట్ ఏంటంటే ప్రేమలో స్థిరపరచబడాలి. 2 కొరింథీ 2వ అధ్యాయము 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ మాట అంటుంటాడు. 2 కొరింథీ కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని చాలక్క. మీ ప్రేమను స్థిరపరచవలనని. మనం ఎందులో స్థిరపరచబడాలి? ప్రేమలో. ఒకప్పుడు ప్రేమిస్తుంటాం కానీ కొద్దిగా మనిషి తేడా కనబడగానే ప్రేమించడం మానేస్తాం. అలా ఉండకూడదు సమా. ఆయన యొక్క ప్రేమలో ఏ విధమైన ప్రేమ ఏం చేస్తుంది? సహిస్తుంది, ఓర్చుకుంటుంది. అప్పుడు ఎదుటివాణిలో తప్పులు కనబడితే ఆ ఎదుటివానికి తప్పులు అతను చెప్పి ఆ తప్పిదాల నుంచి బయటకు విడిపించి అతని విశ్వాసంలో తిరిగి రప్పించు. నువ్వు ప్రేమించిన వాడుగా ఉంటావు. కాబట్టి ఆ విధంగా పరమతని సన్నిధిలో మనము స్థిరపరచబడాలి అంటే కొద్ది కాలము శ్రమ పట్టబడిన పిమ్మట ఆయనే మిమ్మల్ని స్థిరపరిచి బలపరచును. చివరిగా ఇవన్నీ మనము చేస్తే, ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం ప్రేమిస్తుంటే, ఆయన సాక్షాత్కారంగా జీవిస్తుంటుంటే, ఆయన న్యాయాన్ని మనము స్థిరపరుస్తుంటుంటే, ఆయన కృపలో మనము జీవిస్తూ ఆయన కృపను మనం స్థిరపరుస్తుంటుంటే ఆయన ఏం చేస్తాడు? 1 పేతురు 5:10 అంటాడు, కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచునుగాక. 1 పేతురు 5:10 ఆయన అంటాడు. కాబట్టి ఈ 7 విషయాలలో మనం స్థిరపరచబడదాం. 7 విషయాలు మనం స్థిరపరుద్దాం. పరమ తండ్రి ఆయనే మనల్ని పూర్ణులుగా చేసి మనల్ని స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. పరమ తండ్రి మాట మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.